వాస్తవేనండి, మా డాడీ మాట్లాడతారండి వచ్చి. నిజమే అండి, ఇప్పుడు జరిగింది కదా, అది ఎప్పుడు జరిగిందండి. ఇప్పుడే బయటకు ఎలా బయటకు వచ్చిందో తెలియదు. 2 months బ్యాకే కంప్లైంట్ రైట్ చేశానండి. 20th ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాను. కూడా మాట్లాడతలేదు. నెక్స్ట్ ఏముందండి, అదే మా డాడీ లీగల్ గా వెళ్తున్నారు కదండి, ఫైల్ చేశారు కదా కేసు. ఏదైతుందండి ఇంకా థ్రెటన్ చేయటం, అసలు కేసు కూడా పెట్టకపోదురండి. ఫేక్ గా పెట్టి థ్రెటన్ చేసి డబ్బులు అడిగిందండి. డాడీ చూసారు మరీ ఎక్స్ట్రీమ్ కి వెళ్ళిపోతుందని ఇంకా లాయర్ వచ్చి మాట్లాడతారండి. రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చి మాట్లాడతారండి. ఫస్ట్ కేసు ఇప్పుడు స్టేషన్ రమ్మన్నారండి. స్టేషన్ రమ్మంటే వాళ్ళు ఇస్తారు, తర్వాత మా డాడీ వాళ్ళు కూడా వెళ్తారు. వాళ్ళు సాల్వ్ చేసుకుంటారండి. అంటే కదా ఇంకా ఏదైతే తీసుకోవాలి కదండి. యాక్చువల్ ఇంకా 7 years అంటే ఇటు లాస్ట్ 2-3 years నుంచి గోల్డ్ ఇల్లు అది కొనడం జరిగిందండి, ఎక్కువ హెవీగానే. మేము ఏం చేసామంటే అదే డబ్బులు వెనక్కి ఇమ్మని చెప్పి అడిగాం. ఇచ్చేసే పెళ్లి చేసుకోలేనప్పుడు ఇల్లు కొనిపించుకున్నాం, అది కూడా ఇచ్చేసే అన్నారు. ఇస్తానని చెప్పి అలా గంటతో వచ్చి నేను ఇవ్వను, ఏం పిక్కుంటారు అని మాట్లాడటం మొదలు పెట్టిందాం. నేను లోన్స్ కూడా తీసుకున్నానండి, బయట లోన్స్ కూడా తీసుకుని ఇచ్చాను. కొన్ని లోన్ తీసుకుని ఇచ్చాను, కొన్ని బయట వాళ్ళ దగ్గర తీసుకుని ఇచ్చాను. మా డాడీ ఉంటాయి, నా ఉంటాయి, మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. ఇండియాలో పరిచయం చూడాలండి, ఏమైతుందో తెలియదండి. ఇప్పుడు జరిగింది మేము చెప్పామండి, అన్ని సబ్మిట్ చేశారు. ఇట్స్ నాట్ నిన్న మొన్న రిజిస్టర్ అయింది కాదండి. ఆల్రెడీ 2-3 months నుంచి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారండి. జస్ట్ లైక్ దట్ ఫైల్ చేయరు కదండి, ఎవిడెన్స్ ఏం లేకుండా. 20th ఫైల్ అయింది అనుకుంటాను, నాకు తెలియదు. యాక్చువల్లీ బయటకు వచ్చింది కూడా మాకు తెలియదు అండి. అందుకే నేను నార్మల్ పర్సన్ లాగా అమ్మాయి సెలబ్రిటీ అవడం వల్ల బయటకు వచ్చిందేమో అండి. నార్మల్ ఇప్పుడు ఎవరో డబ్బులు ఇవ్వాల్సి వచ్చిన ఇవ్వకపోతే ఎలా పెడతారు, కేసు అలాగే పెట్టాడు. రిటర్న్ చేస్తుంది కాబట్టి రివర్స్ లో డబ్బులు డిమాండ్ చేస్తా అడిగిందండి. చాలా మంది దగ్గర మీడియేటర్లు ఉన్నప్పుడు వాళ్ళని సెటిల్ చేయమని అడిగింది. ఇది ఒక రోజు నడిచింది కాదులేండి, 1 year నుంచి నడుస్తుంది. వచ్చారు ఆమె సైడ్ ఎవరో కొంతమంది, రవీనా అని ఉన్నారు, ఆవిడ ట్రై చేశారండి సెటిల్ చేయడానికి. మేబీ ఇప్పుడు ఓపెన్ అయింది కాబట్టి వేరేగా మాట్లాడతారో లేదో నాకు తెలియదు. అందరికి వాళ్ళు సెటిల్ చేద్దామని ట్రై చేస్తారు. ఆ అమ్మాయి వాయిస్ మెసేజ్ పెట్టిందండి, వేణుస్వామి రవీనా అనే విట్నెస్ పిలుస్తాను అని. దానికి మేము అసలు డబ్బులు అడగలేదండి, మా ఆస్తి మాకు ఇవ్వాల్సిన గోల్డ్ అడిగాం, మేము ఇచ్చింది. మాట్లాడాలంటే మా డాడీ మాట్లాడుకుంటారండి. నాకు మెంటల్ గా డిస్టర్బ్ అయిపోయి ఉంటాం కదండి. ఇది ఇప్పుడు నా వాయిస్ నేనే వినాలంటే నాకే అదోలా ఉంటదండి. ఇది రికార్డింగ్ లైవ్ ప్లే చేస్తున్నారు. మా డాడీ నన్ను ఎవరితోటి మాట్లాడద్దు అన్నారు. నా సెటిల్ చేసుకుంటదేమో కదా, చేసుకోకపోతే కనుక అప్పుడు చూద్దాం. కొంత అవ్వలేదండి, వాళ్ళ డాడీయే 2 statements ఇచ్చారండి. డబ్బులు తీసుకున్న మాట వాస్తవమే అని ఆయన అన్నారు. పెళ్లి డివోర్స్ అయిందని, అందుకని వాళ్ళ మమ్మీ ఒప్పు చెప్తే చేసుకుందాం అనుకున్నాము. నాకు మ్యారేజ్ డివోర్స్ అయిన తర్వాత ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఆయన 2 statements ఇచ్చారండి. ఆయన ఏం చెప్పారంటే అబ్బాయి డబ్బులు ఇచ్చిన మాట వాస్తవమే అన్నారు. విచ్ ఇస్ ఐ అగ్రీడ్. పెళ్లి అయ్యి డివోర్స్ అయిన వ్యక్తితో నేను పెళ్లి చేసుకుంటాం ఎందుకు అని వద్దు అన్నాను. అయినా సరే వాళ్ళ అమ్మ చేయమంది అని చెప్పారండి. నేను అసలు డబ్బులే తీసుకోలేదు. పెళ్లి అయినోడు డివోర్స్, పెళ్లి అయినోడిని అంటే నేనేదో పెళ్లి అయ్యి దాచేసినట్టు, అది తెలిసి పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నట్టు ఇప్పుడు ఇంకో స్టేట్మెంట్ ఇస్తున్నాడు అండి ఆయన. మ్యారేజ్ అయిందా డివోర్స్ అయిందా నా అమ్మాయికి తెలిసింది ఆ విషయం. నాకు ప్రతిదీ ఉందండి, ప్రతిదీ నా దగ్గర వాట్సాప్ లో రికార్డే అన్ని ఉన్నాయి, ప్రూఫ్లు అన్ని ఉన్నాయి నా దగ్గర ఉన్నాయండి. అవన్నీ చెప్పాను, జరిగిందని చెప్పాను. ఉన్నంత వరకు నేను చూపించగలనండి, నా దగ్గర అన్ని ఉన్నాయి. ఇంకా అబద్ధం ఆడాల్సింది లేదు. నిజమే అమ్మాయి నన్ను ఇప్పుడు రివర్స్ లో మాట్లాడి థ్రెటన్ చేయడం కూడా మొదలు పెట్టింది. అప్పుడే మా డాడీ కేసు పెట్టడం జరిగిందండి. అది కూడా నిజంగా అప్పుడు థ్రెటన్ పెట్టినట్టు మీడియేటర్ వాయిస్ మెసేజ్ పంపించారు, అవి కూడా ఉన్నాయి. వాళ్ళకి తెలిసింది, ట్రై చేశారు. అంటే సెటిల్ చేద్దాం అనుకున్నారు. ఈ అమ్మాయి ఏమో వినట్లేదు, ఇంకా డ్రాప్ అయిపోయారండి. ఆ అమ్మాయి వాయిస్ మెసేజ్ పెట్టిందండి, ఇద్దరికే సంబంధం, వీళ్ళ ఇద్దరు ముందే ఒప్పుకున్నారు. అంటే సింపుల్ అండి, మేము డబ్బులు అడగలేదండి. గోల్డ్ నాకు కావాలని అడిగాం, నా ఇల్లు నాకు కావాలని అడిగాం. చెప్పండి, మళ్ళీ నేను నాతో మాట్లాడానని చెప్పకండి, కొంచెం నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటదండి ప్లీజ్. ఇప్పుడు మేము ఇది కూడా ఏంటంటే లీగల్ వేలో చెప్పుకున్నాం. ఎందుకంటే చాలా మీటింగ్లు, చాలా డిస్కషన్ తర్వాత కేసు కట్టాల్సి వచ్చిందండి. మాకు వేరే ఆప్షన్ వదలలేదు. అమ్మాయి కొండవట్లు లేదు, ఎవరికి వాళ్ళ నాన్నగారు కవరిపిస్తే వాళ్ళ నాన్నగారు రారు, పెద్దోళ్ళ దగ్గర కనిపిస్తే పెద్దోళ్ళు రారు, పోలీసులు కవరిపిస్తే పోలీసులు రారు. లేదండి, మాకు లేక చేసేవాడి. ఇప్పుడు మా డాడీ ఏమో మీడియా ఇవన్నీ ఎక్కడ నాకు తెలియదండి. నేను చేసిన కంప్లైంట్ బయటకు వెళ్ళాలి మాకే తెలియదు. ఆ అమ్మాయి ఏదో ఒక బురద జల్లుదామని అనుకుంటారండి. అన్ని మా అమ్మాయి ఇప్పుడు అబద్ధాలు చెప్పిన అమ్మాయి ఎలా చెప్పిందంటే అమ్మాయికి సెల్ఫ్ హార్మ్ చేసుకుని ఇది ఉందండి, అది నేనే పోసేసాను అని బెదిరించాను. అలా కూడా థ్రెటన్ చేస్తుందండి అండి, నేను పెడతానని. ఏం ఆడతారండి, చేశారు, సెక్షువల్ అబ్యూస్ చేశారు, అలాంటివి కూడా ఇవన్నీ చూసి పడి మా డాడీ మళ్ళీ మధ్యవర్తులు మాట్లాడడానికి వెళ్తే వచ్చినట్టు మాట్లాడేటప్పటికి ఇంకా ఇది ఇలా అవ్వదు అని అప్పుడు కేసు ఫైల్ చేస్తే కేసు ఇన్వెస్టిగేషన్ చేశారండి. చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. నీకు ఇదే విట్నెస్, ఇదే నీకు
కన్ఫర్మేషన్ బాధ్యత వెళ్ళి ఇప్పిస్తారు నీకు. అష్యూరెడ్ మాట్లాడి అందులో వాయిస్ మెసేజ్ లో వేణుస్వామి ప్రవీణ మాట్లాడావు కదా, వాళ్ళిద్దరే నీకు హామీ అని చెప్పి ఇచ్చిందండి. ఇది ఇవన్నీ ఎప్పుడో 4 months 5 months బ్యాక్ అండి. దాటేసిన తర్వాత ఇవ్వనంటే మొదలు పెట్టింది ఆ అమ్మాయి. లీగల్ గా ఫైట్ చేయడం మా డాడీ అని కేసు పెట్టింది. మా డాడీ ఫైట్ చేస్తానని చెప్పారు. ఏం చేస్తారండి ఇప్పుడు ఏంటంటే ఎందుకు అని ఏదో తలనొప్పి దీన్ని మళ్ళీ పొలిటికల్ గా రుద్దుతారు, అటు సైడ్ ఇటు సైడ్ వెళ్తుందని. మీకేమో చెప్పానండి, మీరేం మళ్ళీ ఇవన్నీ కొంచెం ఇబ్బంది పెట్టకండి నన్ను అసలే నమ్మకం పోయి బతుకుతున్నాం మేము. బురద చల్లుదాం అనుకుంటే కానీ డెఫినెట్ గా మాట్లాడతారు. వద్దులేండి ఆ లెటర్ లెద్దం చేయండి. ఇప్పుడు వాళ్ళు వచ్చి మాట్లాడుకుంటున్నారు అనుకోండి, క్లియర్ అయిపోతుంది కదా హెడేక్ ఎందుకు ఇంకోటి ఇచ్చి. ఎట్లా అంటే అండి ఆ అమ్మాయికి కొంచెం ఇది ప్రాబ్లం ఉందండి. ఇప్పుడు నేనని చేశాననుకోండి ఇంకొక తీసేసుకుంటారు ఆ అమ్మాయి. ఏం చేస్తే ఇంకా రచ్చ చేయడం మొదలు పెడతాదండి, బెదిరించడము ఏదోలాగా ఇంకా థ్రెటన్ చేయటం అదేనండి. ఆ అమ్మాయికి ఏమో యాక్సెస్ అండి. ఇప్పుడు ఏమున్నది, నలుగురు వస్తారు అమ్మాయి అనేటప్పటికి రా అని. అమ్మాయిల రాజ్యం మీకు తెలియదు. న్యాయం అయితే నేను కేసు పెట్టి నేను 4 చేసి 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 ఇన్నాళ్ళు బట్టి 2 months బ్యాక్ కంప్లైంట్ రైజ్ చేసామండి. మేము చేసిన డేట్ కూడా ఉన్నది. ఓకే లక్కీగా ఇది కూడా అసలు బయటికి ఎలా వచ్చిందో కూడా మాకు తెలియదండి. నేను నిన్న పొద్దున్న నుంచి నా ఫోన్ వస్తే నేను మాట్లాడిన పర్సన్ మీరు ఒకరే. అయ్యప్ప గారు ఫోన్ చేశారని చెప్తారండి. నాన్నగారు పొద్దున్న నుంచి ఫోన్ ఆన్ చేస్తే మోగిపోతుందండి ఫోన్. పేరండి ఆల్రెడీ మా లాయర్ తో మాట్లాడారు. లాయర్ తో మాట్లాడి ఆగండి ఒకసారి వాళ్ళు వస్తారు కదా, అప్పుడు స్టేషన్ రమ్మని నోటీస్ ఇచ్చారండి వాళ్ళకి. వాళ్ళు సర్వ్ చేస్తారా ఏం చేస్తారా అని దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవాలి. ఏంటంటే మాకు అలా ఇవన్నీ అలవాట్లు లేవండి. అదే చూసండి మీకు అన్నట్టు మీరు ఈవినింగ్ రేపటికో తెలుస్తుంది కదండి, వేరే స్టేట్మెంట్లు మారుస్తున్నారు.